ప్రైజ్ లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలపు శుభములు తెలియపరుస్తూ ఉన్నాం. ప్రార్థన ద్వారా కూటాన్ని ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ మహోన్నతురాని కొందనాలు నాయన, జీవాధిపతిని పరిశుద్ధ పాదములు కొందనాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు నీ ఉచిత కృపలు భద్రపరిచారు. ఈ దినాన తండ్రి, నీ లేఖన భాగం నుంచి కొద్ది నిమిషాల వాక్యాన్ని ధ్యానిస్తున్నాం. కావాల్సిన కృపను దయచేయండి. ప్రతి బిడ్డ వాక్యానికి మాదిరిగా నీ మహిమార్థంగా జీవించడానికి మీరు సహాయం దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది ప్రియులారా, ఈరోజు దేవుని యొక్క వాక్యం నుంచి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి అపోస్తుల కార్యములు 6:3 వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుంచి అపోస్తుల కార్యములు 6:3 వాక్యాన్ని చదువుకుందాం. కాబట్టి సహోదరులారా ఆత్మతోను జ్ఞానముతోను నిండుకొని మంచి పేరు పొందిన ఏడుగురు మనుషులను మీలో ఏర్పరచుకోండి. దేవుని యొక్క వాక్యాన్ని గనక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, ప్రియ సహోదరి సహోదరుడా, ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే దేవుని యొక్క ఆత్మతో నింపుకున్న మనుషుడు, దేవుని యొక్క ఆత్మ చేత నింపబడిన మనిషి. ఈ రోజు నేను మాట్లాడాలనుకుంటున్న మాట దేవుని యొక్క ఆత్మచేత నింపబడిన వ్యక్తి. ఈ రోజున చాలాసార్లు మనం అనుకుంటున్నాం, దేవుని యొక్క ఆత్మచేత నింపబడతాం అంటే ఏంది, దేవుని యొక్క ఆత్మ అంటే ఏంది. దేవుని యొక్క ఆత్మచేత నింపబడిన వ్యక్తిలో కనపడే లక్షణాల గురించి కనుక మనం జాగ్రత్తగా గమనిస్తే, పరిశుద్ధ గ్రంథములోంచి ఆదికాండము 41:38 వాక్యాన్ని చదువుకుందాం. అతడు తన సేవకులను చూచి ఇతని వలె దేవుని ఆత్మగల మనుషులను కనుగొనగలమా. దేవుని యొక్క వాక్యాన్ని కనుక మనం జాగ్రత్తగా గమనిస్తే, ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యొక్క తన బిడ్డ యొక్క జ్ఞానాన్ని చూసి రాజు అంటున్న మాట, ఇతని వలె దేవుని యొక్క ఆత్మ కలిగిన జ్ఞానం కలిగిన వ్యక్తిని మనం చూడగలమా. దేవుని యొక్క ఆత్మతో నింపబడినప్పుడు, దేవుని యొక్క ఆత్మతో నువ్వు నడిపింపబడుతున్న సమయంలో నువ్వు జ్ఞానం కలిగి ఉంటావు, దేవుని యొక్క జ్ఞానం కలిగి ఉంటావు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, ప్రియ సహోదరి సహోదరుడా, ఇక్కడ మాట్లాడుతున్న మాట దేవుని యొక్క ఆత్మతో నింపబడిన వ్యక్తి. ఈ వ్యక్తిలో ఏం కనపడుతుంది అంటే జ్ఞానము కనపడుతుంది. ఒక అన్యుడు చెబుతున్నాడండి, ఇతను వంటి జ్ఞానం కలిగిన వ్యక్తిని మనం చూడగలమా. ఇతని వల్ల దేవుని యొక్క ఆత్మ కలిగిన వ్యక్తిని, దేవుని యొక్క ఆత్మ పొందుకున్న వ్యక్తి జ్ఞానం కలిగిన వాడుగా ఉంటాడు. ఈ రోజు నీకు జ్ఞానం లేదేమో, ప్రభువుని అడుగు. ప్రభువా, ఆత్మీయ జ్ఞానాన్ని నాకు ఇవ్వనైనా. శారీరకమైన జ్ఞానం ఉంది, ఈ లోకమైన జ్ఞానం ఉంది, కానీ నీకు కావాల్సిన ఆత్మీయ జ్ఞానం. ప్రియ సహోదరి సహోదరుడా, అందుకే బైబిల్ అంటుంది, జ్ఞానం కలిగిన వాడు సహోదరి తన ఇల్లును కట్టునంటున్నాడు. ఈరోజు నీకు జ్ఞానం ఉందా? మూర్ఖురాలైతే ఇల్లు పెరికి వేసిద్దట, జ్ఞానవంతురాలు ఇల్లు కట్టును. ఏ జ్ఞానం కావాలి? దేవుని యొక్క ఆత్మతో నింపబడిన జ్ఞానము, దేవుని యొక్క ఆత్మ కలిగించు జ్ఞానము. జ్ఞానం కొరకు మనం ప్రభువుని అడగాల. దేవుని యొక్క ఆత్మతో నింపబడిన మనిషిలో కనపడే లక్షణాల్లో ఒక లక్షణం ఏంటంటే అతడు జ్ఞానం కలిగిన వాడుగా ఉంటాడు. రెండోది కనుక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, పరిశుద్ధ గ్రంథంలో నుంచి నిర్గమాకాండము 35:33 వాక్యం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి నిర్గమాకాండము 35. యెహోవా ఊరు కుమారుడను ఊరు మనవుడనైన బెసలేలును పేరు పెట్టి పిలిచి విచిత్రమైన పనులు కలిగించుటకు బంగారుతోను వెండితోను పని చేయుటకును రత్నములను సానబెట్టి పొదుగుటకును చెక్కుటకును విచిత్రమైన పనులన్నిటిని చేయుటకును వారికి ప్రజ్ఞ వివేక జ్ఞానములు కలుగునట్లు దేవుని ఆత్మతో వాని నింపి ఉన్నాడు. అక్కడ సామర్థ్యం కలుగు చేశాడు. దేవుని యొక్క ఆత్మతో నింపబడిన వ్యక్తి సామర్థ్యం కలిగిన వ్యక్తి. ఆ బలహీనుడే, కానీ అన్ని పనులు చేయటానికి దేవుడు బలమునిచ్చాడు, జ్ఞానాన్ని ఇచ్చాడు. ఈ రోజున అయ్యా నేను ఫలానా చదువుకున్నా, నాకు జాబు లేదే, అది నేను చేయలేకపోతున్నానే, ఇది నేను చేయలేకపోతున్నా, కుమిలిపోతున్నా. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు మాట్లాడుతున్న మాట, దేవుడు నీకు సామర్థ్యాన్ని ఇవ్వగలడు, నువ్వేదైనా చేయగలవు. ఇక్కడ మాట్లాడుతున్న మాట, ఆ బలహీన్ని దేవుడు బలపరిచి దేవుని యొక్క ఆత్మతో నింపబడినప్పుడు సామర్థ్యం కలిగిన వాడుగా మార్చబడ్డాడండి. ఈ రోజు నాది చేయడానికి నాకు సామర్థ్యం లేదయ్యా, ఇది నేను చేయలేకపోతున్నానయ్యా, నాకు సామర్థ్యం లేదు, నాకు బలం చాటలేదని కుమిలిపోతున్నా. ప్రియ సహోదరుడా సహోదరి, ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క ఆత్మతో నింపబడిన వ్యక్తిలో ఏమి కనపడతాయి అంటే, చూడండి ఇక్కడ అంటున్నాడు, సామర్థ్యాన్ని ఇచ్చాడు. ఈ రోజు నా సామర్థ్యం నీకు కావాలి. ఒకటి, దేవుడు ఆత్మతో నింపబడిన వ్యక్తిలో కనపడే లక్షణం ఒకటి ఏంది అంటే, దేవుని యొక్క ఆత్మతో నింపబడిన వ్యక్తిలో కనపడే లక్షణం ఒకటేమో జ్ఞానము, రెండోదేమో
సామర్థ్యము. మూడోది గనక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే పరిశుద్ధ గ్రంథం నుంచి చూద్దామండి. న్యాయాధిపతుల గ్రంథము 6:34 వాక్యం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుంచి న్యాయాధిపతుల గ్రంథము 6:34. అప్పుడు గిద్యోను నీవు సెలవిచ్చినట్లు నా సెలవిచ్చినట్లు చేత ఇశ్రాయేలును రక్షింపనుద్దేశించిన ఎడల నేను కళ్ళమ్మున గొర్రెబొచ్చు ఉంచిన తరువాత నేలంతయు ఆరి ఉండగా ఆ గొర్రెబొచ్చు మాత్రమే మంచుపడున ఎడల నీవు సెలవిచ్చినట్లు ఇశ్రాయేలీలను నా మూలముగా రక్షించదనని నిశ్చయించుకుందునని అతనితో చెప్పెను. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే న్యాయాధిపతుల గ్రంథంలో 6:34 వాక్యంలో మాట్లాడుతున్న మాట ఏంటంటే యెహోవా ఆత్మ గిద్యోనును ఆవేశించెను. చూడండి, దేవుని యొక్క వాక్యాన్ని గనక మనం జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏమన్నాడు అంటే గిద్యోను మీద ఒక దేవుని యొక్క ఆత్మ వచ్చిందండి. బలహీనుడైన గిద్యోను, బలము లేనివాడు. చూడండి, ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే యెహోవా ఆత్మ, దేవుని యొక్క ఆత్మ గిద్యోను మీదకి వచ్చినప్పుడు బలహీనుడైన గిద్యోను, పిరికివాడైన గిద్యోను ధైర్యాన్ని పొందుకున్నాడు. ఈ రోజున ధైర్యం లేని స్థితిలో, ధైర్యం చేయని స్థితిలో ఉన్నావేమో ప్రియ సహోదరి సహోదరుడా. ప్రభు మాట్లాడుతున్న మాట, దేవుని యొక్క ఆత్మతో నువ్వు నింపబడితే నువ్వు ధైర్యాన్ని తెచ్చుకుంటావు. గిద్యోను ఏ విధంగా ధైర్యం తెచ్చుకున్నాడు? ఈ రోజు నీ జీవితంలో కూడా నువ్వు ధైర్యాన్ని తెచ్చుకో. నువ్వు ధైర్యం తెచ్చుకోవాలంటే దేవుని యొక్క ఆత్మ నీకు అవసరం. నీకున్న ధనాన్ని బట్టో, నీ కులాన్ని బట్టో, నీకున్న జ్ఞానాన్ని బట్టో, నీకున్న పలుకుబడిని బట్టో ధైర్యాన్ని తెచ్చుకోలేవు. కానీ దేవుని యొక్క ఆత్మను బట్టి ధైర్యాన్ని తెచ్చుకోగలవు. దేవుని యొక్క ఆత్మతో నింపబడిన వ్యక్తిలో కనపడే లక్షణాలు, ఒకటి అతను జ్ఞానం కలిగి ఉంటాడు, రెండోది అతను సామర్థ్యం కలిగి ఉంటాడు, మూడోది అతను ధైర్యంగా ఉంటాడు. ఈరోజు దేవుని యొక్క ఆత్మతో నువ్వు నింపబడితే అది ఏ పరిస్థితి అన్నా కానివ్వండి, అది ఏదన్నా కానివ్వండి, దేవుడి నీ పక్షాలను ఒక ధైర్యం కలిగి ఉంటా. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యొక్క ఆత్మ చేత నువ్వు నింపబడినప్పుడు ఒక దైవజనులు ఒక పుస్తకంలో ఈ విధంగా రాశాడండి. అడవిలో చాలా జంతువులు ఉన్నాయి. బలమైన జంతువు సింహం. ఒక రోజున ఆ సింహానికి బాగా ఆకలి అవుతున్న సమయంలో, ఆకలి కోసం దేవులాడుతున్న సమయంలో ఒక కుందేలు పిల్ల కనపడుతుంది. ఆ కుందేలు వెనకాల పడుతూ ఉంటుంది, సింహం అరుచుకుంటా. ఆ సమయంలో ఆ కుందేలు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ఒక బండ సందులో దాక్కుంటుందండి. అప్పుడు సింహం అరుస్తూ ఉంటుంది. ఆ సింహానికి అరుపులకు ఇంకో 10 సింహాలు అక్కడికి వచ్చి అరుస్తూ ఉంటాయి. ఆ కుందేలు మనసులో అనుకుంటుందంట, సింహమా నీవు అడవికి రాజువే, నువ్వు బలవంతురాలువే, నేను బలహీనరాల్ని. కానీ నువ్వు అడవిలో ఉన్న సింహాలు మొత్తం వచ్చిన మీరు నన్ను ఏమి చేయలేరు. నేను బలహీనరాలనే, కానీ నేను దాగి ఉన్న స్థలము బలమైంది. ఈ రోజున గిద్యోను బలహీనుడే, కానీ గిద్యోను ఆశ్రయించిన దేవుడు, గిద్యోను పొందుకున్న ఆత్మ కలిగిన దేవుడు బలవంతుడు. ఆ బలవంతుడైన దేవుని యొక్క ఆత్మచేత నువ్వు నింపబడు. దేవుని యొక్క ఆత్మతో నింపబడిన వారి లక్షణంలో కనపడే 3 లక్షణాలు ఏంటంటే అతడు ధైర్యంగా ఉంటాడు. 4వది కనుక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే పరిశుద్ధ గ్రంథము నుంచి చూద్దామండి. న్యాయాధిపతుల గ్రంథము 14:16 వాక్యం చదువుకుందాం. న్యాయాధిపతుల గ్రంథము 14:6 వాక్యం. యెహోవా ఆత్మ అతని మీదకి ప్రేరేపింపగా చేతిలో ఏమీ లేకపోయాను. ఒకడు మేక పిల్లను చీల్చినట్లు అతడు దానిని చీల్చాడు. దేవుని యొక్క ఆత్మ అతన్ని ప్రేరేపించినప్పుడు అతడు బలాన్ని పొందుకున్నాడండి. అతని చేతిలో ఏమీ లేదు, సంసోను చేతిలో ఏమీ లేదు, కానీ బలమును పొందుకున్నాడు. దేవుని యొక్క ఆత్మ నీ మీదకి వచ్చినప్పుడు, దేవుని యొక్క ఆత్మతో నువ్వు నింపబడితే నువ్వు ఎట్లా ఉంటావు తెలుసా? బలవంతుడిగా ఉంటావు. దేవుడు మనకి పిరికి ఆత్మనివ్వలేదండి, శక్తి కలిగిన ఆత్మనిచ్చాడు, ధైర్యపు ఆత్మనిచ్చాడు, బలపరిచే ఆత్మనిచ్చాడు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే మాట్లాడుతున్న మాట, దేవుని యొక్క ఆత్మతో నింపబడిన వ్యక్తిలో కనపడే లక్షణం ఏంటంటే ఇక్కడ యెహోవా ఆత్మ అతని మీదకు రాగానే సింహాన్ని వెలుగుబండిని చీల్చేసిన వాడిగా చూస్తున్నాం. ఎంత బలవంతుడిగా మార్చబడ్డాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నీకు శత్రువులుగా నిన్ను మింగటానికి వస్తున్న ప్రతి సమస్యను నువ్వు జయించాలంటే నీకు బలం అవసరం. ఏ బలమో తెలుసా? ఆత్మీయ బలం అవసరం. ఆత్మదేవుడు నీకు అవసరం.
కాబట్టి ఇక్కడ మనం చూస్తే 4వదిగా అతడు యెహోవా ఆత్మ చేత ప్రేరేపింపబడినప్పుడు అతడు బలాన్ని పొందుకున్నాడు. తర్వాత కనుక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే న్యాయాధిపతుల గ్రంథము 11:29 వాక్యాన్ని కనుక చదివితే అక్కడ ఒక చక్కని మాట మాట్లాడుతున్నాడు చూడండి. యెహోవా ఆత్మ యెఫ్తా మీదకి రాగా అతను గిలాదులో సంచరించుచు గిలాదు మిస్పేలో సంచరించి గిలాదు మిస్పే నుండి అమ్మోనీయుల యొద్దకు సాగెను. చూడండి ఇక్కడ 11:29 మాట్లాడుతున్న మాట, యెహోవా ఆత్మ అతని మీదకి వచ్చినప్పుడు అతనికి జయం కలిగిందండి. ఈ రోజున దేంట్లోనూ బలహీనమైపోతున్నావో, దేని నువ్వు జయించలేకపోతున్నావో, దేవుని యొక్క ఆత్మచేత నువ్వు నింపబడినప్పుడు నీలో ఏం కనపడుతుందో తెలుసా ప్రియ సహోదరి సహోదరా? జయం కనపడుతుంది. మన ప్రభు జయించిన వాడు. ఆయన మరణాన్ని జయించిన దేవుడు, లోకాన్ని జయించిన దేవుడు, సమస్యలను జయించిన దేవుడు. ఈ రోజున దేవుని యొక్క వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఇదిగో ప్రభు మాట్లాడుతున్న మాట, ఆయన జయించే దేవుడు. ఇక్కడ చూడండి, అతని మీదకి యెహోవా ఆత్మ వచ్చినప్పుడు అతడు జయాన్ని పొందుకున్నాడు శత్రువుల మీద. ఈరోజు జయాన్ని ఇచ్చే దేవుడుగా దేవుడు ఉంటున్నాడు. దేవుని యొక్క ఆత్మతో నింపబడితే 5వదిగా నువ్వేం చూస్తావంటే జయాన్ని చూస్తావు. 1 జ్ఞానం ఉంటుంది నీలో, 2వది సామర్థ్యం ఉంటుంది, 3వది ఏముంటది అంటే ధైర్యం ఉంటుంది, 4వది బలం ఉంటుంది, 5వది జయం ఉంటుంది. 6వది కనుక మనం చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథం నుంచి 1 సమూయేలు గ్రంథము 16-13 వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుంచి 1 సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరులు ఎదుట వానికి అభిషేకం చేసెను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చిందండి. దావీదు మీద దేవుని యొక్క ఆత్మ వచ్చిన సమయంలో అతడు ఘనత వచ్చిందండి. హీనుడిగా, దిక్కుమాలిన వాడిగా, ఎందుకు పనికిరాని వాడిగా చూశారే సహోదరులు. తండ్రి కూడా చూశాడే. ఆ సమయంలో దేవుని యొక్క ఆత్మ దావీదు మీదకి వచ్చినప్పుడు దావీదు ఘనత నొందాడండి. ఈ రోజున నిన్ను ఎన్నిక లేని వారుగా చూస్తున్నారేమో, ఎందుకు పనికిరాని వాడిగా చూస్తున్నారేమో, ఎందుకు పనికిరాని దానిగా చూస్తున్నారేమో, నీ వల్ల ఉపయోగం ఏంటంటున్నారేమో, అయ్యో నువ్వు పుట్టినా ఒకటే పుట్టకపోయినా ఒకటే అంటున్నారేమో సహోదరి. దావీదు కూడా అసలు సమస్యలో వెళ్ళాడు, దావీదు కూడా అసలు జీవితంలో వెళ్ళాడు. కానీ దావీదుని గణపరిచిన దేవుడు, దావీదుని రాజుగా మార్చిన దేవుడు నిన్ను గణపరచడానికి ఇష్టపడుతున్నాడు, నిన్ను గనుడిగా మార్చడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన ఆత్మ కొరకు ఎదురు చూస్తావా? ప్రభువా నీ ఆత్మతో నన్ను నింపు నాయన, నీ ఆత్మతో నన్ను నింపయ్యని ప్రభు సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయగలవా సహోదరి సహోదరుడా? ప్రభు మాట్లాడుతున్న మాట ఇక్కడ అంటున్న మాట చూడండి. తర్వాత అంటున్నాడు, యెహోవా ఆత్మ అతని మీదకి వస్తూ ఉంది. ఘనత లేని వాడు, గొర్రెలు మేపుకునే వ్యక్తి మీదకి, తండ్రి గుర్తుండి లేనట్లుగా మాట్లాడిన వ్యక్తి మీదకి దేవుని యొక్క ఆత్మ వచ్చింది. దేవుని యొక్క ఆత్మ చేత నింపబడ్డాడు. తర్వాత కనుక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే చివరి మాట, దేవుని యొక్క ఆత్మతో నింపబడిన వ్యక్తి. ప్రకటన గ్రంథము 1:18 వాక్యం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుంచి ప్రకటన గ్రంథము 1:18 గనక మనం చదివితే అక్కడ అంటున్నా, నేను మొదటివాడు కడపటివాడు జీవించువాడు మృతుడనైతిని కాని ఇదిగో యుగములు సజీవుడునై ఉన్నాను. మరియు మరణం యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. 7వదిగా దేవుని యొక్క ఆత్మ చేత నువ్వు నింపబడితే నువ్వు జీవాన్ని పొందుకుంటావు. నువ్వు జీవంతో కూడిన జీవితాన్ని కలిగి ఉంటావు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుని యొక్క ఆత్మతో నువ్వు నింపబడ్డావా? దేవుని యొక్క ఆత్మని నువ్వు అప్పగించుకున్నావా? ఎవరు ఆత్మ నీలో పనిచేస్తుంది? ఈ ఆత్మ చేత నువ్వు నడిపింపబడుతున్నావు. ఇక్కడ మాట్లాడుతున్న మాట, దేవుని యొక్క ఆత్మ చేత, దేవుని యొక్క ఆత్మతో నిండుకున్న మనుషుల్లో కనపడే లక్షణాలు ఏంటయ్యా అంటే, అతడు జ్ఞానం కలిగిన వాడుగా ఉంటాడు, 2వది అతడు సామర్థ్యం కలిగిన వాడుగా ఉంటాడు, 3వది అతడు ధైర్యవంతుడిగా ఉంటాడు, 4వది అతడు బలవంతుడిగా ఉంటాడు, 5వది అతడు జయాన్ని పొందుకుంటాడు, 6వది అతడు ఘనత నొందుతాడు, 7వది అతడు నిత్య జీవాన్ని పొందుకుంటాడు. ఈ రోజున 7 అనుభవాలు నీకు కావాలా? 7 అనుభవాలు నీకు కావాల్సింది ప్రభు సన్నిధిలో మోకరించు. ప్రభువా అయ్యా నీ ఆత్మతో నన్ను నింపు నాయనా. దేవుని యొక్క ఆత్మ, బైబిల్లో ఒక మాట ఉంది, ఆత్మ గలవాడే నా వాడు, ఆత్మ లేని వాడు నా వాడు కాదు. సహోదరి, దేవుని యొక్క ఆత్మ నీలో ఉందా? అడుగు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ప్రభువా నీ ఆత్మతో నన్ను నింపు నాయన, నీ ఆత్మతో నన్ను నింపు అయ్యా అని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. తల వంచుదాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, నీ పరిశుద్ధ పాదములు కొందనాలు చెల్లిస్తున్నాం నాయన. యేసు క్రీస్తు నామములో తండ్రి, ఇదేను నాయన మీరు మాతో మాట్లాడిన మాటలను బట్టి,
ఆత్మతో నింపబడిన మనుషులు నాయన, ఆత్మతో నింపబడిన వ్యక్తుల కనపడే లక్షణాల గురించి మేము ధ్యానం చేసామయ్యా. మేము ప్రార్థనకు వస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం. ఆ లక్షణాలు మాలో లేవంటే నాయన, నీ ఆత్మ మాలో లేదని అర్థం తండ్రి. అయ్యా, నీ ఆత్మ కొరకు నాయన సెల్ల కనిపెట్టేవారుగా, గోజాడేవారుగా, ప్రార్థించేవారుగా ఉండటానికి సహాయం తెచ్చండి. దావీదు వలె ఎన్నిక లేని వారిని మీరు గనులుగా మార్చండి నాయన. వారి జీవితాల్లో జయం లేని వారికి జయాన్ని ఇవ్వండి అయ్యా. జ్ఞానం లేని వారికి జ్ఞానాన్ని ఇవ్వండి నాయన. వాక్యం పొదిబిడ హృదయాల్లో ఫలించుటకు మీరు సహాయం తెచ్చండి. వాక్యానుసారంగా నీ మహిమార్థంగా బిడ్డలు జీవించడానికి మీరు సహాయం తెచ్చండి. మీరు కాచిన కలువరి రక్తంలో ప్రతి పాపాన్ని మీరు కడిగి పరిశుద్ధపరిచిన ఆయన నీ మహిమార్థంగా బిడ్డలు ఉండడానికి మీరు సహాయం తెచ్చేయమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో నడిచినాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది. మీ అందరికి వందనాలు.